నెలలో కాశ్మీర్లోని పహల్గామ్ మీద జరిగిన ఉగ్రదాడిలో మన ఉగ్రవాదులు వచ్చి ఏదో విహారయాత్రకు పోయిన మన భారతీయులను నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది. భర్తను భార్య ముందరే చంపినాడు, భార్యను భర్త ముందరనే చంపినాడు. ఈ మాదిరిగా దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉగ్రవాదులు రెచ్చిపోయి భారతీయులను టార్గెట్ చేసి కులమతాలకు అతీతంగా ఎక్కడ కూడా లేకుండా కేవలము చంపడం జరిగింది. కాబట్టి మరి ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం కూడా అందరితో అన్ని దేశాలతో సంప్రదించింది. ప్రపంచ దేశాలన్నింటితో కూడా ఉగ్రవాదం అనేది ఉండకూడదని మాట్లాడుతున్నారు. ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్క దేశం కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయాలని ప్రపంచ దేశాలన్నీ మాట్లాడుతున్నాయి. అటువంటి ప్రపంచ దేశాల అండ తీసుకొని ఎక్కడైతే పాకిస్తాన్లో ఉగ్రవాదులు 9 ప్రాంతాలలో వాళ్ళు కాపురాలు ఉండి అక్కడి నుంచి ఆయుధాలు తయారు చేసి భారతం మీద వాడు దాడి చేస్తున్నారనే పరిస్థితులు మన ఇండియా సైన్యం, మన సైన్యం అంతా భారత సైన్యం తెలుసుకొని కేవలము వాళ్ళ ఉగ్రవాదుల ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మీదనే దాడులు చేయడం జరిగింది. దాదాపు ఉగ్రవాదులు 80-90 మంది చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి పాకిస్తాన్ నిన్నటి దినము మరి పౌరుల మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. కాశ్మీర్లో కానీ, మన రాజస్థాన్లో కానీ, మన పంజాబ్లో కానీ ప్రజల మీద దాడులు చేస్తుంది. మనం కేవలం ఉగ్రవాదులు ఎక్కడుంటే అక్కడనే దాడులు చేస్తున్నాం. ఉగ్రవాదులను నిరంతరము ప్రతిఘటిస్తున్నాం. ఒక్క అణు విద్యుత్కు సంబంధించింది భారత సరిహద్దుల్లో కూడా రాకుండా వాళ్ళ దేశంలోనే కూల్చివేయడం జరుగుతుంది. మన సైనికులు వీరోచిత పోరాటం చేస్తున్నారు. విమానయానం కానీ, నౌకాదళం కానీ, పదాతి దళం కానీ అన్నీ కూడా తీవ్రంగా ప్రతిఘటించి పాకిస్తాన్ రూపమాన పరిస్థితుల్లో ఉంది. పాకిస్తాన్ మళ్ళీ ప్రపంచ దేశాలన్నీ యుద్ధం ఆపమని చెప్పితే మనం పాకిస్తాన్ తప్పక, లేకపోతే 3-4 రోజుల్లో పాకిస్తాన్ ఆక్రమించే పరిస్థితితో మన భారత సైన్యం ముందుకు పోతుంది. కాబట్టి మనమందరం ప్రజలందరూ కూడా యుద్ధం జరుగుతుంది బార్డర్లో, వాళ్ళ కోసం వాళ్ళు సైనికులు ప్రాణాలు అర్పిస్తున్నారు. మరి వారికి సంఘీభావంగా మనము నిరంతరము దేవుని ప్రార్థన చేసి ఉదయం లేచినప్పటి నుంచి సైనికుని మంచి జరగాలని, భారతదేశము వెంటనే గెలవాలనే నిర్ణయం అందరూ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకొని సంఘీభావం నిలపాలని కూడా కోరుకుంటూ ఇది ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో జరిగినన్ని రోజులు మనం సంఘీభావంతో ప్రభుత్వానికి, సైనికులకు మనం వెంట ఉండి అన్ని రకాల అండదండలు అందియాలనేది ప్రతి ఒక్క భారతీయులు కూడా కోరుకుంటూ 140 కోట్ల మంది భారతీయులు మీ వెంట ఉన్నాం. సైనికుడా ఎవరొకరు ముందుకు పో, మేము ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.